ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్‌కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఆల్రెడీ 2 వీడియోస్ చేసుకున్నాం. అందులోన స్పేస్ టెక్నాలజీ కోసం. అందులో ఫస్ట్ వీడియో పార్ట్ వచ్చి డిఫరెంట్ ఆర్బిట్స్ గురించి, తర్వాత డిఫరెంట్ లాంచ్ వెహికల్స్ గురించి. సో, మనం లాస్ట్ టైమ్ జీఎస్ఎల్వి వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఎస్ఎస్ఎల్వి చూద్దాం. ఎస్ఎస్ఎల్వి అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం. సో, ఇది మనకి ఫారెన్ నుంచి వచ్చిన డిమాండ్, మనకి వచ్చిన ట్రేడ్ రిలేషన్స్ కోసం, కమర్షియల్ లాంచెస్ కోసం అనమాట. పర్టికులర్గా కమర్షియల్ లాంచెస్ కోసం మనకి ఇస్రో ఇది తీసుకొని వచ్చిందనమాట. సో, దీని కెపాసిటీ వచ్చి 500 కేజెస్ అప్ టు 500 కిలోమీటర్స్ పోలార్ ఆర్బిట్కి, 300 కేజెస్ కూడా తీసుకువెళ్తుంది. ఇది మొత్తం 3 స్టేజ్లో ఉంటుంది అనమాట. మొత్తం 3 స్టేజ్లు కూడా సాలిడ్ స్టేజ్ అనమాట. 3 కూడా మొన్న చెప్పాను కదా టైప్స్ ఆఫ్ స్టేజెస్లోన సాలిడ్స్, లిక్విడ్స్, క్రయోజెనిక్స్, ఇది 3 సాలిడ్స్ అనమాట. సో, ఇది మనకి అప్ టు 500 కేజెస్ వరకు వెళ్తుంది కాబట్టి ఇది మనకి లాంచ్ పార్ట్నర్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంటర్నేషనల్లో మనకి డిఫరెంట్ కంట్రీస్ మనకి అప్రోచ్ అవుతున్నాయి అనమాట లాంచ్ వెహికల్స్ కోసం. సో, మన వాళ్ళకి తక్కువ పేలోడ్స్తోనే వస్తున్నారు కాబట్టి ప్రతి దీనికి జిఎస్ఎల్వి వాడలేము కాబట్టి ఇది తెచ్చామన్నమాట ఎస్ఎస్ఎల్వి అనేది. సో, ఇది కమర్షియల్ లాంచెస్ కోసం మనం ముందు చెప్పినట్టే. సో, 72 అవర్స్లో ఇది మనం మొత్తం అసెంబుల్ చేసేయచ్చు అనమాట. అసెంబుల్ చేసేయచ్చు, లో కాస్ట్. ఓకేనా. మనం ఎప్పుడైనా మనకి ఇస్రో అనేది అంత కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్సే యూజ్ చేస్తారనమాట. సో, ఇది మనకి ఇస్రోలో మాస్ ప్రొడక్షన్ కోసం మనం ఏం చేసామంటే ప్రైవేట్ కంపెనీస్తో కూడా టైఅప్ పెట్టుకున్నాం అనమాట. తక్కువ టైంలో ఎక్కువ ఎస్ఎస్ఎల్వీస్ మనకి మ్యానుఫ్యాక్చర్ అవ్వడానికి. సో, తర్వాత ఇస్రో అనేది ఇది 1 లాంచ్ పర్ వీక్ అనమాట. 1 వీక్కి 1 లాంచ్ కోసం మనకి ట్రై చేస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే ఇంకా ఇది లేదు, ఎగ్జిస్టెన్స్లో లేదు. బట్ ఏంటంటే ఇది చాలా ఈజీ అనమాట. ఎస్ఎస్ఎల్వి చాలా లైట్ వెహికల్ కదా. సో, 72 అవర్స్లో మనకి ఎలాగా అది అసెంబుల్ అయిపోద్ది కాబట్టి ఒక వీక్కి ఒక లాంచ్ అయ్యేటట్టు చూస్తున్నారనమాట. దీని ఫస్ట్ ఫ్లైట్ వచ్చి మనకి 2022లో పెట్టారు, అయ్యింది కమర్షియల్గా. సో, సక్సెస్ అయింది. సో, ఆ తర్వాత ఇక్కడ చూడండి ఎన్ఎస్ఐఎల్ ఉంది కదా. సో, దీన్ని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఓకేనా, ఇది ఒక ప్రైవేట్ అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్ ఫర్మ్ అనమాట. ఇది ఏం చేస్తారంటే కమర్షియల్ ఫ్లైట్స్ కోసం ఎస్ఎస్ఎల్వితోనే అసోసియేట్ అవుద్ది అనమాట. ప్రైవేట్ కంపెనీస్ మనకి ఇన్స్పేస్ అని ఒకటి వచ్చింది చూసారా, అదేంటంటే ప్రైవేట్ కంపెనీస్తోని మనకి టైఅప్ ఉంటుంది అనమాట. సో, దానికి ఇది లింక్ అయి ఉంటుంది అనమాట. దీన్నే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అంటారు. ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఇంకో టైప్ ఏంటంటే ఎన్జిఎల్వి. సో, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అంటాం దీన్ని, ఎన్జిఎల్వి. సో, ఇదేంటంటే ఫ్యూచర్ లాంచ్ వెహికల్ అనమాట. ఓకేనా, ఫ్యూచర్ లాంచ్ వెహికల్ అప్ టు 10 టన్స్. జీటీఓ అంటే ఇది మనకి ట్రాన్స్ఫర్ ఆర్బిట్ ఉంటుంది చూసారా, మెయిన్ ఆర్బిట్కి వెళ్ళే ముందు ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోన మనకి పెడుతుంది అనమాట, అప్ టు 10 టన్స్. సో, ఇది కూడా 3 స్టేజ్ అని. బట్ ఏంటంటే సెమీ క్రయోజెనిక్ స్టేజ్ అనేది ఇందులో ఉంటుంది. క్రయోజెనిక్ స్టేజ్ అంటే అందులో ఫ్యూయల్ మనం కిరోసిన్ వాడుతాం అనమాట. ఆ తర్వాత ఆక్సిడైజర్ ఏమో లిక్విడ్ O2. అంటే మన క్రయోజెనిక్ అన్నాం కాబట్టి చూడండి -180°C వాడతాం. ఓకేనా. సో, ఇప్పుడు ఏంటంటే ఈ క్రయోజెనిక్ మీద రీసెంట్గా ఇస్రో అనేది టెస్ట్ చేసింది, ల్యాబ్లో టెస్ట్ చేసింది అనమాట. అది సక్సెస్ అయ్యిందనమాట. అంటే ఇప్పుడు ఇది సక్సెస్ అయింది కానీ ఇంకా బయటికి రాలేదన్నమాట. ఓకేనా, ఫ్యూచర్లో వస్తుంది ఇది. సో, ఇప్పుడు ఏంటంటే దీనికి రీయూజబుల్ రాకెట్ అనేది దీనికి అసోసియేట్ చేస్తున్నారనమాట. ఓకేనా. సమ్ సోర్సెస్ వల్ల, అంటే ఇది ఇంకా ఫ్యూచర్లో కాబట్టి కొన్ని సోర్సెస్ వల్ల తెలిసింది ఏంటంటే ఈ టెక్నాలజీ ఉంది చూసారా, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అనే టెక్నాలజీలో మనం రీయూజబుల్ రాకెట్స్ ఫ్యూచర్లో యూజ్ చేస్తామన్నమాట. రీయూజబుల్ అంటే మీకు తెలుసు, మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైప్ అదే అనమాట, ఆర్ఎల్వి అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అంటాం. సో, రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ కూడా మనకి ఇంకా ఓవరాల్ స్ట్రీమ్లోకి రాలేదన్నమాట. ఓకేనా. ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజెస్లోనే ఉంది. ఓకేనా, కమర్షియల్గా ఇంకా రాలేదు. సో, ఆర్ఎల్వి అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటే స్ట్రక్చర్ చూడండి ఇలా ఉంటుంది. ఈ కింద ఉంది చూసారా, ఇది HS9 బూస్టర్స్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ స్ట్రక్చర్. HS9 బూస్టర్స్ ఇక్కడ ఉంటాయి. ఇది ప్రతి లాంచ్ తర్వాత మనకి ఇది ఎక్కడ లాంచ్ చేయాలో ఆర్బిట్లో లాంచ్ చేశాక ఇది పోతుంది, ఇది మరి యూజ్ ఉండదు. ఇది మాత్రం అది లాంచ్ ఇక్కడ ఉన్న పేలోడ్ని లాంచ్ చేసి మళ్ళీ మనకి ఎర్త్ మీదకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. అందుకు ఈ యూనిట్ చూడండి సపరేట్ చేసాను చూడండి, ఈ మేదుని యూనిట్ అంతా రీయూజబుల్ అనమాట. ఈ కింద మాత్రం రీయూజ్ చేయలేము. ఈ సాలిడ్ స్టేట్ బూస్టర్స్ ఇవి
ఈ ప్రతి లాంచ్ తర్వాత కొత్త బూస్టర్స్ మనం పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. అవి 2 పార్ట్స్. ఒకటి రీయూజబుల్, ఒకటి నాట్ రీయూజబుల్. సో ఇక్కడ మనకి 4 ఎక్స్పెరిమెంటల్ ఫ్లైట్స్ ఇప్పటివరకు అయ్యాయి. అందులో చూసుకుంటే ఈ ఎక్స్పెరిమెంటల్ ఫ్లైట్స్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇది హెచ్ఈఎక్స్, ఎల్ఈఎక్స్, ఆర్ఈఎక్స్, ఎస్పీఈఎక్స్. సో హెచ్ఈఎక్స్ అంటే హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇది 2006లో అయింది. సో ఎల్ఈఎక్స్ అంటే ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్. ఇది 2023 మోస్ట్ రీసెంట్లో అయిందనమాట. ఇది తర్వాత ఆర్ఈఎక్స్ రిటర్న్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్. ఇది ఇంకా ఫ్యూచర్లో అవుద్ది, ఇంకా అవ్వలేదు, అవుద్ది, ఇంకా షెడ్యూల్ చేయలేదు. నెక్స్ట్ ఎస్పీఈఎక్స్ అంటే ఇది స్క్రామ్ జెట్ చూడండి, స్క్రామ్ జెట్ ప్రొపల్షన్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా? ఇది కూడా ఇంకా ఫ్యూచర్లో అవుద్ది. సో ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ స్క్రామ్ జెట్ లేదు, కానీ మనకేముందంటే ర్యామ్ జెట్ ఉంది. ఓకేనా? ఈ ప్రొపల్షన్ మనకు ఉంది. ఇది ఏంటంటే బ్రాహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్స్ ఉన్నాయి చూసారా, అందులో ప్రజెంట్ ఇది వాడుతున్నాం. పృథ్వీలో కూడా వాడుతున్నాం. ఎందుకంటే ఖండాంతర క్షిపణులు అంటారు, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టల్ మిసైల్స్ అంటాం. అంటే మనకి అది ఇంకా డిఫెన్స్ టెక్లో వస్తుంది. సో దీని తర్వాత టాపిక్ అదేని. సో అందులో ఇది వాడతామన్నమాట. సో దీనికి ఆక్సిడైజర్ అవసరం లేదు. ఇది అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ని తీసుకొని కంబషన్ స్టార్ట్ చేస్తారనమాట. అది దీనిలోని స్పెషాలిటీ. బట్ స్క్రామ్ జెట్లో మాత్రం ఆక్సిడైజర్ ఉండాలి. సో స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇక్కడ మనం చూడండి, బేసిక్ కాన్సెప్ట్ అనమాట. స్పీడ్ ఆఫ్ సౌండ్ 332 మీటర్ పర్ సెకండ్. దీన్ని 1 మ్యాక్ అంటాం. ఓకేనా? ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాక్. సో ఇందులో సబ్సోనిక్, సూపర్ సోనిక్, హైపర్ సోనిక్ అని 3 టైప్స్ ఉంటాయి. సబ్సోనిక్ అంటే లెస్ దెన్ 1 మ్యాక్, సూపర్ సోనిక్ అంటే 1 మ్యాక్ టు 5 మ్యాక్, హైపర్ సోనిక్ అంటే గ్రేటర్ దెన్ 5 మ్యాక్. ఓకేనా? సో ఇవన్నీ మనకి ఈ మొత్తం ఈ ప్రొపల్షన్ ఈ సిస్టమ్ ఉంది చూసారా, అంటే సబ్సోనిక్, సూపర్ సోనిక్, హైపర్ సోనిక్, ఇవన్నీ మనకి 2016లో హెచ్ఈఎక్స్లో అయిపోయింది అనమాట. హైపర్ సోనిక్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్ 2016లోనే ఇది కంప్లీట్ చేశారు ఈ ఫేజ్. ఓకేనా? తర్వాత ఎల్ఈఎక్స్ అది ఎప్పుడు చేశారు? 2023లో చేశారని చెప్పాను కదా ఇక్కడ. సో ఆ ఎల్ఈఎక్స్లో ఏం చేశారంటే హెలికాప్టర్ నుంచి తీసుకొని వెళ్ళి, ఓకేనా, తీసుకొని వెళ్ళి ఏం చేశారంటే రిలీజ్ చేశారనమాట అక్కడ నుంచి అది ఏం చేశారు, పారాషూట్స్ ఓపెన్ అయ్యి, అంటే ఇలా హెలికాప్టర్ నుంచి ఇక్కడ నుంచి ఇలా ఓపెన్ చేసిస్తే అక్కడ నుంచి ఈ దీనికి సంబంధించింది ఇలా 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 ల్యాండింగ్ అయ్యిందనమాట. ల్యాండింగ్ అయ్యి చూడండి ఇక్కడికి వచ్చాక ఇలాగ వెనక పారాషూట్స్తోని స్లో అయ్యి అలాగ ల్యాండ్ అయ్యింది. ఓకేనా? ఇదే ఆ డిఫరెన్స్ అనమాట. హెలికాప్టర్ నుంచి విడిచిపెట్టారు. అది ఎప్పుడు చేశారు? 2023లో చేశారు. సో ఇక్కడ చూడండి ఆర్ఎల్వి ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉంది, ముందే చెప్పాను కదా. సో ఆ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్కి వాళ్ళు ముందు చేసింది ఏంటంటే ఆర్ఎల్వి టీడీ అంటాం అనమాట. ఆర్ఎల్వి టీడీ అంటే ఇక్కడ రాసాను చూడండి, ఆర్ఎల్వి టీడీ అంటే టెక్ డెమో అనమాట. ఓకేనా? ఆ టెక్ డెమోతోనే ఇప్పుడు ఈ 4 స్టేజెస్ చేస్తున్నారు. ప్రస్తుతానికి 2 స్టేజెస్ కంప్లీట్ అయినాయి ఎక్స్పెరిమెంట్లో. సో ఇప్పుడు ఏంటంటే 4 స్టేజెస్ కంప్లీట్ అయ్యాక అప్పుడు యాక్చువల్ ఆర్ఎల్వి వస్తుంది అనమాట. ఈ 4 స్టేజెస్లో 2 అయ్యాయి, మిగతా 2 అయ్యాక అసలైన రియల్ ఆర్ఎల్వి వస్తుంది. అంటే అర్థమైందా? సో మనకి ఏంటంటే ఫస్ట్ రీయూజబుల్ అంటే 2 స్టేజ్ ఆర్బిటల్ అని ఇందులో ఉంటుంది అనమాట. లాంచ్ 2 స్టేజ్ ఉంటుంది. సో అందుకే దీనికి TSTO అంటాం. ఓకేనా? దాన్ని ఏమంటారంటే 2 స్టేజ్ టు ఆర్బిట్ అంటారనమాట ఈ రీయూజబుల్ని. ఓకేనా? సో ఇప్పుడు మనకి దీని యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ కాస్ట్ ఎఫెక్టివ్ దీనిలో భాగంగా 10% ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కాస్ట్లో 10% తగ్గుతుంది అనమాట ఇప్పుడు ఆర్ఎల్వి మనం వాడామంటే. అలానే ఇండియా ఏంటంటే చీపర్ లాంచింగ్ సర్వీస్ అనేది ప్రొడ్యూస్ చేయగలదు ఇండియా ఈ ఆర్ఎల్వి అంటే. ఎందుకు అనుకున్నారు? ఇది మళ్ళీ మనం రీయూజ్ చేసుకుంటాం కదా. రీయూజ్ చేసుకోవడం వల్ల పదే మనం ఇది మళ్ళీ బిల్డ్ చేసుకోవాల్సిన లేదు. కింద బూస్టర్స్ మనం బిల్డ్ చేసుకుంటాం కానీ ఇది బిల్డ్ చేసుకోక్కర్లేదు. అందుకు మన కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. తర్వాత ఆర్ఎల్వి స్పేస్ టూరిజంలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి లాంచ్ చేసింది స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ భూమి మీదకి వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మనకి టూరిస్ట్ని పట్టుకెళ్ళవచ్చు అనమాట. స్పేస్లో పట్టుకెళ్ళి అది చూపించి మళ్ళీ తేవచ్చు. గగన్యాన్ మిషన్ ఇవన్నీ వాటి మీదే బేస్ అయ్యి ఉన్నాయన్నమాట. ఓకేనా? అదనమాట. దీంతో మనకి లాంచింగ్ వెహికల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. లాస్ట్ వీడియోస్ది ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్ లాంచింగ్ వెహికల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఆ తర్వాత ఒక చిన్న టాపిక్ ఉంది, అదేంటంటే శాటిలైట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని చూడండి. ఇది బేసిక్ శాటిలైట్ స్ట్రక్చర్ అనమాట. చూడండి ఇక్కడ మనకి మెయిన్ బాడీ అంటే ఈ క్యూబ్ అనమాట మెయిన్ బాడీ. ఈ శాటిలైట్ ప్యానెల్స్ ఇక్కడ చూడండి, గైరోస్కోప్ ఆర్ యాక్సిలోమీటర్,
ఆ తర్వాత ఇక్కడ చూడండి ట్రాన్స్పౌండర్ అంటారనమాట. దీన్నే ట్రాన్స్మిటర్ ప్లస్ రెస్పాండర్ అంటే ఈ రెండు రేడియో ట్రాన్స్మిషన్ కోసం యూజ్ చేస్తారు. ఓకేనా. ఇక్కడ రాడార్ ఉంటుంది, రాడార్ ఆర్ యాంటినా. తర్వాత ఇది ఎర్త్ మీద ఎలా కమ్యూనికేట్ చేస్తుందో చూడండి. ఇది మనం మెయిన్ వర్క్ స్టేషన్ నుంచి పంపిస్తాం, అప్లింక్ అనమాట. ఇక్కడికి శాటిలైట్కి వెళ్ళి ఈ రాడార్ యాంటీనా నుంచి వెళ్ళి ఇక్కడ ప్రాసెస్ అయ్యి ఇక్కడ నుంచి డౌన్ లింక్తో మనకి హౌస్ హోల్డ్స్కి కానీ టార్గెటెడ్ నోట్స్కి కానీ పంపిస్తుంది అనమాట. ఓకేనా. ఇది బేసిక్ శాటిలైట్ యొక్క స్ట్రక్చర్. ఇక్కడ ఈ మెయిన్ బాడీలో ఏముంటుంది అంటే పేలోడ్. ఓకేనా. ఆ తర్వాత కంట్రోలర్ అంటే ఇదే కంప్యూటర్ అనమాట. ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ అని, ఎలక్ట్రానిక్స్ అంటే రిలేటెడ్ ఎక్విప్మెంట్, అవి పనిచేయడానికి సోలార్ ప్యానల్స్ అనమాట. ఆ తర్వాత లిక్విడ్ ఫ్లూయిడ్ మోటార్. ఇది ఎలాగా దేనికి యూజ్ అవుతుందో పక్కన రాశాను, చెప్తాను. ఓకేనా. సో మనకి ఇక్కడ ఈ ఎంటైర్ ప్రాసెస్ అప్ లింక్ డౌన్ లింక్ ఈ మొత్తం కమ్యూనికేషన్ ప్రాసెస్ని ఏమంటారంటే టెలిమెట్రీ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. శాటిలైట్ టర్మ్స్ ఇవి, శాటిలైట్ కమ్యూనికేషన్లో టర్మ్స్ టెలిమెట్రీ అనమాట. సో మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శాటిలైట్ కమ్యూనికేషన్కి మనం వాడేది మైక్రోవేవ్. ఓకేనా. రేడియో వేవ్ కాదు, మైక్రోవేవ్. రేడియో వేవ్ అనేది ఐనోస్పియర్, ఇక్కడ రాసాను చూడండి, ఐనోస్పియర్ క్రాస్ చేయదు అనమాట. ఓకేనా. లో ఎనర్జీ ఉండడం వల్ల ఐనోస్పియర్ క్రాస్ చేయదు. సో ఐనోస్పియర్కి ఎప్పుడైతే క్రాస్ చేయదో దానికి తల్లి రిఫ్లెక్ట్ అయిపోద్ది అనమాట. అందుకు రేడియో వేవ్ అనేది మనం వాడం. శాటిలైట్ కమ్యూనికేషన్కి మైక్రోవేవ్ వాడతాం. దాని ఫ్రీక్వెన్సీ ఎక్కువ, ఎనర్జీ ఎక్కువ, పెనిట్రేషన్ పవర్ కూడా ఎక్కువ కంపేర్ టు రేడియో వేవ్స్ అనమాట. ఓకేనా. ఇదిగోండి దానికోసం రాశాను. లాంగ్ వేవ్, షార్ట్ వేవ్ అంటే లాంగ్ రేడియో వేవ్, షార్ట్ రేడియో వేవ్, మైక్రోవేవ్. సో చూసారా వేవ్ లెంత్స్ ఎలా ఉన్నాయో, దీనికి చాలా ఎక్కువ వేవ్ లెంత్, చాలా ఎక్కువ కవర్ చేస్తుంది అనమాట. సో దీన్నే గ్రౌండ్ వేవ్ అంటాం, అందుకే నార్మల్ రేంజ్కే వాడతాం. ఇది షార్ట్ రేడియో వేవ్ అంటే కొంచెం హై రేంజ్ అనమాట, ఎక్కువ ఏరియా కవర్ చేస్తుంది. దీన్ని స్కై వేవ్ అంటాం. ఐనోస్పియర్ వరకే దీని రేంజ్ అనమాట, అక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయిపోద్ది. మైక్రోవేవ్ చూసారా చాలా తక్కువ వేవ్ లెంత్ ఉంది. సో ఇది ఏంటంటే అరౌండ్ గ్లోబల్ అని, దీన్నే స్పేస్ వేవ్ అంటాం. ఓకేనా. అర్థం అవ్వాలని రాసుకున్నాను. సో ఇక్కడ చూడండి గైరోస్కోప్ ఆర్ యాక్సిలోమీటర్ అని చెప్పాను చూసారా, ఈ మీద ఉంటుంది శాటిలైట్కి మీద, ఇక్కడ దీన్ని గైరోస్కోప్ ఆర్ యాక్సిలోమీటర్ అంటాం. సో దేనికంటే ఓరియంటేషన్ అంటే మూమెంట్ అనమాట. ఓరియంటేషన్ అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా ఓరియంట్ అవ్వడం. నెక్స్ట్ ఇంక్లినేషన్, ఇలా అయింది ఉంది కదా, దీన్ని ఇలా ఇలా చూడండి 3Dలో ఇలా ఇంక్లినేషన్ అవ్వడం, సమ్ థీటా. ఓకేనా. థీటా డిగ్రీస్లో ఇంక్లినేషన్ అవ్వడం. ఆ తర్వాత చేంజ్ ఇన్ వెలాసిటీ, ఈ యాక్సిలోమీటర్ ఈ వెలాసిటీ స్పీడ్ చేంజ్కి యూజ్ అవుద్ది అనమాట. ఇది దీని యొక్క యూజ్. నెక్స్ట్ లిక్విడ్ ఫ్యూయల్ మోటార్ దేనికి, అండ్ మోటార్. సో మనం ఒక శాటిలైట్ అనేది ఒక పాత్లో వెళ్ళాలి అని అనుకుంటాం కదా, అంటే డిజిగ్నేటెడ్ పాత్లోనే వెళ్ళాలి. బట్ ఏమవుద్దంటే కొంచెం అది ఏంటంటే పక్కకు వెళ్ళిపోతుంటుంది అనమాట కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల. అప్పుడు ఏమవుద్దంటే మనకి ఇది ఇగ్నేట్ అవుద్ది అనమాట. ఈ లిక్విడ్ ఫ్లూయిడ్ ఇగ్నేట్ అయ్యి మోటార్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ దానికి అదే పాత్లోకి తెస్తుంది, డిజిగ్నేటెడ్ పాత్లోకి తెస్తుంది. అందుకు ఇది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ పేలోడ్స్ ఆఫ్ శాటిలైట్స్. సో శాటిలైట్లు మెయిన్ బాడీలో పేలోడ్స్ ఉంటాయి అన్నాను కదా, అదే అనమాట. సో ఇది మెయిన్ ఫంక్షనల్ పార్ట్ ఆఫ్ శాటిలైట్. మనకి ఇదే కదా, పేలోడ్ ఎలాగుంటేనే ఆ శాటిలైట్ అలా బిహేవ్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మనకి డిఫరెంట్ శాటిలైట్స్ చూద్దాం. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్, నెక్స్ట్ వెదర్ శాటిలైట్, నావిగేషన్ శాటిలైట్, కమర్షియల్ శాటిలైట్, ఇవే మెయిన్ అనమాట. సో రిమోట్ సెన్సింగ్ అంటే మనకి నావిక్ ఉంది చూడండి, అలాంటి టైప్ GPS నావిక్, అది రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, అవి నావిగేషన్ శాటిలైట్స్. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్లోన వన్ ఆఫ్ ద టైపే నావిగేషన్ అనమాట. ఓకేనా. సో ఇందులోనే మనకి పేలోడ్స్లోన చూస్తే కెమెరా అయినా ఉంటుంది, లేకపోతే SAR అంటాం, దీన్నే సింథటిక్ అపాచర్ రేడార్ అంటాం అనమాట. ఈ రెండు ఉంటాయి. నెక్స్ట్ వెదర్ శాటిలైట్లో పేలోడ్ ఏముంటుంది, సౌండర్ ఆర్ ఇమేజర్, ఈ రెండు ఉంటాయి. ఓకేనా. నావిగేషన్ శాటిలైట్లో ఏముంటాయి, అటామిక్ క్లాక్ ఆర్ నావిగేషన్ ట్రాన్స్పాండర్ ఉంటాయి. నెక్స్ట్ కమర్షియల్ శాటిలైట్లో ఏముంటాయి, మల్టిపుల్ ట్రాన్స్పాండర్. కమర్షియల్ కాదు, ఇది కమ్యూనికేషన్ శాటిలైట్. కమ్యూనికేషన్ శాటిలైట్లో ఎక్కువ ట్రాన్స్పాండర్స్ ఉంటాయి, 12, 18, 24, 36, 48 అని. ఎందుకంటే మనకి ఈ ట్రాన్స్పాండర్స్ అనేది అప్ లింక్ డౌన్ లింక్, అప్ లింక్ డౌన్ లింక్, డౌన్ లింక్ అప్ లింక్, ఇలాగా ప్రాసెస్ చేయడమే అనమాట. ఈ ఎక్కువ ట్రాన్స్పాండర్స్ ఎందులో ఉంటే అవి కమ్యూనికేషన్కి ఎక్కువ యూజ్ చేస్తామని అన్నట్టు. సో అందుకు కమ్యూనికేషన్ శాటిలైట్స్లో ఎక్కువ మనకి ఏముంటాయి, ఎక్కువ ట్రాన్స్పాండర్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. అవే మనకి మెయిన్ కమ్యూనికేషన్కి యూజ్ అవుతాయి. సో దీంతో మనకి శాటిలైట్ బేసిక్ శాటిలైట్ స్ట్రక్చర్, అందులో ఉన్న పేలోడ్స్, డిఫరెంట్ కాంపోనెంట్స్ తెలిసాయి. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ మనకి అప్లికేషన్ ఆఫ్ స్పేస్లో అంటే శాటిలైట్స్లో డిఫరెంట్ శాటిలైట్స్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. అందులో రిమోట్ సెన్సింగ్ ఉంటుంది, వెదర్ ఉంటుంది, నావిగేషన్ ఉంటుంది, కమ్యూనికేషన్ ఉంటుంది. ఓకేనా. కొంచెం డీటెయిల్డ్గా ఉంటుంది అనమాట. ఈ పేలోడ్స్ గురించి ఇవన్నిటి గురించి డీటెయిల్డ్గా ఉంటుంది. సో దీంతో మనకి మ్యాక్సిమం
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంచింగ్ వెహికల్స్ కంప్లీట్ అయిపోయింది, శాటిలైట్ స్ట్రక్చర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం అప్లికేషన్ ఆఫ్ శాటిలైట్స్, నెక్స్ట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇంకేం మిగిలింది, స్పేస్కి సంబంధించి మిషన్స్ అనమాట. స్పేస్ మిషన్స్తో కంప్లీట్ అయిపోతుంది స్పేస్ టెక్నాలజీ. ఆ తర్వాత వెంటనే డిఫెన్స్ టెక్నాలజీ స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.